హలో ఎవ్రీవన్. ఇంతకు ముందు రీల్లో నేను రెడ్ నేపియర్ అలాగే సూపర్ నేపియర్కి ఉన్న డిఫరెన్స్ చెప్పాను. అదేవిధంగా మా పశువులకి మేము ఏ గడ్డి వాడుతున్నాం అనేది చూపిస్తాను ఇప్పుడు. ఇది చూడండి, పారాగడ్డి అంటారు కదా, ఇంగ్లీష్ గడ్డి అని, జున్ను గడ్డి అని కూడా పిలుస్తూ ఉంటారు, కామన్ నేమ్స్. అదేవిధంగా ఇది పారాగడ్డి. పారాగడ్డి తర్వాత సూపర్ నేపియర్. సూపర్ నేపియర్లో కూడా మేము 2 టైప్స్ యూజ్ చేసాము. ఒకటి దుబ్బు ఎక్కువ వస్తుంది, అలాగే కర్రలు అనేవి ఎంత ముదిరినా కూడా గట్టిపడవు. చాప్ కట్టర్ లేదు కాబట్టి మేము ఈ వెరైటీని చూజ్ చేసుకున్నాము. చాప్ కట్టర్ ఉంటే కనుక ఏదైతే ముదురుతుందో త్వరగా అదే మంచిది, ఎందుకంటే దాంట్లోనే ప్రోటీన్ పర్సెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది తప్ప ప్రోటీన్ పర్సెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఏదైతే త్వరగా ముదురుతుందో ఆ వెరైటీ చాలా మంచిది అనమాట సూపర్ నేపియర్లో. అలాగే అటు దూరంగా కనిపిస్తుంది కదా, అది కోఫోర్.